క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అని టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనమునికి ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు అనేకులు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇద్దరు సాక్షులు వారి కార్యాలను గూర్చి క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ప్రార్థన. తండ్రి, నీ పాదములు స్తుతి స్తోత్రాలు. ఈరోజు రెండవ రాకడ వర్తమానాల్లో 140వ వర్తమానం ఇద్దరు సాక్షులను గుర్చి నేర్చుకోబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశం సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే సంభవాలు, ఇద్దరు సాక్షులు, వారి కార్యాలు. ఓకే, మీరు వింటున్న చూస్తున్న ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వారంలో ఎవరైనా బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటుంటే వారందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం. దేవుడి మిమ్మలను, మీ కుటుంబాలను, సంఘాలను, పరిచర్యను నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రస్తుతం మనము యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి అనేకమైన విషయాలు తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే సంభవాలను గూర్చి ఆలోచిస్తున్నాం. ఒక్కొక్క వర్తమానంలో ఒక విషయాన్ని చూస్తున్నాం. ఈరోజు సంఘం ఎత్తబడిన తర్వాత జరిగేటువంటి 4వ విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. గమనించండి. ఇద్దరు సాక్షులు, వారి కార్యాలు. చాలా జాగ్రత్తగా వినాలి. ఆల్రెడీ ఇద్దరు సాక్షులను గూర్చి అనేకమైన వర్తమానాలు అందించాం. మరి యూట్యూబ్లో సేవ్ అయి ఉన్నాయి. ఆ విషయాన్ని మీరు గమనించుకొని ఆ సబ్జెక్ట్ మీరు ఉపయోగించుకోవాలని మనం చేస్తున్నాం. ఈరోజు సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తున్నాం. ఓకే, యేసుక్రీస్తు వారి రహస్య రాకడలో సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. బహిరంగ రాకడలో సంఘం మళ్ళీ దిగొస్తుంది. ఓకే, రహస్య రాకడలో ఎత్తబడిన సంఘం 7 సంవత్సరాల కాల వ్యవధి తర్వాత మరలా భూమి మీదకు దిగొస్తుంది. సంఘము దిగొచ్చిన తర్వాత హరుముగెద్దోని యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించబడుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మన ప్రశ్న ఏమిటంటే
సంఘం ఎత్తబడిన తర్వాత ఈ 7 సంవత్సరాల కాలంలో జరిగేటువంటి విషయాలను మనం పరిశీలన చేస్తున్నాం. 1, సంఘం ఎత్తబడిన వెళ్ళిన వెంటనే మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుంటుంది. తర్వాత న్యాయపీఠం దగ్గరికి వెళుతుంది. న్యాయపీఠం దగ్గర సంఘానికి మరి ప్రతిఫలం ఇవ్వబడుతుందని, బహుమానాలు వస్తాయని మనం తెలుసుకున్నాం. 2, సంఘం ఎత్తబడిన తర్వాత విడిచిపెట్టబడినటువంటి మానవ జాతిని అంత్యక్రీస్తు పరిపాలన చేస్తాడని, 7 సంవత్సరాలు అతని పరిపాలన కొనసాగుతుంది అని మనం తెలుసుకున్నాం. ఓకే. 3వది, సంఘం ఎత్తబడిన వెంటనే 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు వస్తాయని, మొదటి 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, చివరి 3.5 సంవత్సరాలు మహాశ్రమలు కలుగుతాయని మనం తెలుసుకున్నాం. ఓకే. అయితే ఇప్పుడు 4వ విషయం ఏంటంటే, మరి సంఘం ఎత్తబడిన వెంటనే ఈ భూలోకములో మానవ జాతికి సాక్ష్యం ఇవ్వటానికి 2 సాక్షులు దిగొస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ 2 సాక్షులకు సంబంధించిన వృత్తాంతం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో తర్వాత మీరు చదువుకోవచ్చు. అలాగే 2 సాక్షులను గూర్చి అనేకమైన వర్తమానాలు అందించి మరి సేవ్ చేసి పెట్టాం కనుక అవి కూడా మీరు తీసుకోవచ్చు. సో దేవుడు 2 సాక్షుల్ని భూమి మీదకు పంపిస్తున్నాడు. ఎందుకు? ఒక సాక్షి మాట చెల్లదు కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం, న్యాయశాస్త్రం ప్రకారం ఏదైనా ఒక విషయాన్ని రుజువు చేయటానికి కనీసం 2 లేక 3 సాక్షులు కావాలి. కాబట్టి సంఘం ఎత్తబడిన వెంటనే దేవుడు 2 సాక్షులను పంపిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. అయితే ఈ 2 సాక్షులు ఎప్పుడు వస్తారు అనే దాని మీద కూడా క్రైస్తవ సంఘాలలో భిన్నాభిప్రాయం ఉంది. కొంతమంది మొదటి 3.5 సంవత్సరాల కాలంలో వచ్చి వెళతారని, మరికొంతమంది 2వ 3.5 సంవత్సరాల కాలంలో వస్తారని అభిప్రాయాలు ఉన్నాయి. సరే, మొత్తానికి 2 సాక్షులు వచ్చేది ఖాయం. ఓకేనా. తర్వాతి విషయం ఏంటంటే, ఈ 2 సాక్షులు ఎవరు అనే దాని మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు అనే దానికంటే వారు ఎందుకు వస్తారు, వచ్చి ఏం చేస్తారు అనేది ముఖ్యమైన విషయం. 2 సాక్షులను గురించి కొంతమంది ఏలియా హానోక్ అని, తర్వాత ఏలియా మోషే అని, ఏలియా బాప్తిస్మిచ్చి యోహాన్ అని, కొంతమంది అయితే దేవుడు ఆ సమయంలో యోధా జాతికి సంబంధించిన 2 యవనస్తులు పంపిస్తారని, లేక పేతురు పౌలని, ఇలాగ రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. సో ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సంఘం ఎత్తబడేది ఖాయం. 2 సాక్షులు భూమి మీద ఖచ్చితంగా వస్తున్నారు. వారు వచ్చి 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి యెరూషలేమును కేంద్రంగా చేసుకొని ఇక్కడ సువార్తను ప్రకటిస్తారు. అది మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుకు 2 సాక్షులకు మధ్య అనేకమైనటువంటి పోలికలు మరి సాదృశ్యాలు ఉన్నాయి. అవి కూడా మేము వర్తమానం అందించాం ఆల్రెడీ, మీరు చూడవచ్చు. ఈ 2 సాక్షుల యొక్క కాల పరిమితి 3.5 సంవత్సరాలు. యేసుక్రీస్తు వారు ఎలాగైతే మరి 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారో వీరు కూడా 3.5 సంవత్సరాలే పరిచర్య చేస్తారు. ఓకేనా. యేసుక్రీస్తు వారు ఎలాగైతే యెరూషలేమును కేంద్రంగా చేసుకొని పరిచర్య చేశారో వీరు కూడా యెరూషలేమును కేంద్రంగా చేసుకొని పరిచర్య చేస్తారు. తర్వాత యేసుక్రీస్తు వారు మానవ జాతి అందరి కోసం సిలువలో ప్రాణం పెట్టి బలైపోయి హతసాక్షిగా మరణించినట్టు లెక్క. తర్వాత సమాధి చేయబడి 3వ రోజు పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయారు. అవునా. రేపు 2 సాక్షుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. వారు కూడా హతసాక్షులుగా చంపబడతారు, అంత్యక్రీస్తు చేతుల్లో చంపబడతారు. అయితే యేసుక్రీస్తుకు సమాధి జరిగింది, వీరిద్దరికి మాత్రం సమాధి ఉండదు. వీరు సజీవులుగా చనిపోయిన వాళ్ళు యెరూషలేము నడివీధుల్లో శవాల్లాగా పడిపోయి ఉంటారు. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత జీవాత్మ వారిలోకి వస్తుంది, వారు పునరుద్ధానం చెందుతారు. ప్రజలందరూ చూస్తూ ఉండగా పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోతారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ టీవీ అసలు ఎందుకు అని పెట్టారు, ఈ యూట్యూబ్ ఎందుకు వచ్చింది, లేక ఈ లైవ్లు ఎందుకు వచ్చినాయి ఆలోచిస్తే మరి 2 సాక్షుల విషయం కోసం అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే
ఇద్దరు సాక్షులు యెరూషలేములో నడివీధుల్లో చనిపోయినప్పుడు ప్రపంచమంతా వారిని చూస్తారు అని బైబిల్లో చెప్పినప్పుడు అప్పుడేమనుకున్నారో తెలుసునా? వాక్యంలో ఉన్న తప్పు, ఇది జరిగే పని కాదు. ఒక స్థలంలో ఇద్దరు మనుషులు చనిపోతే ప్రపంచం మొత్తానికి ఎలా తెలుస్తుంది? అది జరగని పని అనుకున్నారు. ఎక్కడో ఒక స్థలంలో ఇద్దరు చనిపోతే లేక హతసాక్షులుగా చంపబడితే వారి శవాలు నడివీధిలో పడేస్తే ప్రపంచం మొత్తానికి ఎలా తెలుస్తుంది? ఇది జరిగే పని కాదు అనుకున్నారు. కానీ బైబిల్లో అది వ్రాయబడింది, వారు చనిపోతారని ప్రపంచం మొత్తం చూస్తుందని. అయితే ఎప్పుడు అది నిర్ధారణ అయిందంటే ఒక 50 సంవత్సరాలకు ముందు టీవీ కనిపెట్టిన తర్వాత ప్రజలకు అర్థమైంది. కానీ టీవీ కనిపెట్టక ముందే మరి ప్రభు వాక్యం రాసి పెట్టాడు. ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది, మరి టీవీ కనిపెట్టారు, లైవ్ వచ్చింది. ఒక వ్యక్తి ఒక చోట నుంచి ప్రపంచంలో జరిగిన విషయాలు మొత్తం చూపించడానికి ఇప్పుడు అవకాశం కుదిరింది, అవునా? అయితే ఇది 50 సంవత్సరాల క్రితం జరిగిన విషయం, ఇది అంతకుముందు జరగలేదు. మరి 2000 సంవత్సరాలకు ముందే ఇలా జరిగిద్దని బైబిల్లో ఎలా ఉంది? ఇప్పుడు బైబిల్లో దేవుడు నిజమైన దేవుడు కాకపోతే, బైబిల్లో దేవుడు సృష్టికర్త కాకపోతే, బైబిల్ పరిశుద్ధ గ్రంథం సత్య గ్రంథం కాకపోతే, మరి ఇద్దరు వ్యక్తులు చనిపోతే ప్రపంచమంతా చూస్తారని బైబిల్లో ఎలా వ్రాయబడింది? అప్పుడు టీవీ ఉందా? అప్పుడు లైవ్లు ఉన్నాయా? అప్పుడు ఇంత టెక్నాలజీ పరిజ్ఞానం ఉందా? లేదు. మరి బైబిల్ ఎలా వ్రాయబడింది? అంటే భవిష్యత్తులో జరిగిద్దనేగా. భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని ముందుగానే బైబిల్లో వ్రాసి పెట్టాడంటే మరి ఈరోజు టెక్నాలజీ వచ్చిందని మనం అనుకుంటున్నాం. టెక్నాలజీ రాకముందే బైబిల్లో ఇలా జరిగిద్దని ఆ విషయం ఉంది కదా. సో దాన్ని బట్టి బైబిల్ ఎంత సత్య గ్రంథమో, బైబిల్లో ఉన్న దేవుడు ఎంత సర్వశక్తిమంతుడో మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇద్దరు సాక్షులు యెరూషలేములో నడివీధిలో చనిపోయినప్పుడు ప్రపంచమంతా చూస్తారని బైబిల్లో ఉంది. అయితే అప్పుడు మనుషులు నమ్మలేదు, మనుషులకు అర్థం కాలేదు. ఈ టీవీ కనిపెట్టిన తర్వాత, లైవ్లు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది, ఓహో బైబిల్లో చెప్పింది సత్యం అని. అంటే ఇప్పుడు ఈ లైవ్లు వచ్చినాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రాకడ దగ్గరలో ఉంది అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇద్దరు సాక్షుల గురించి రుజువు చేయటానికి దేవుడు లైవ్లు ఉపయోగించుకుంటున్నాడు, అర్థమైందా? కాబట్టి లైవ్లు వచ్చినాయి అంటే ప్రభు రాకడ దగ్గరలో ఉందని, ఇది రెండవ రాకడకు సంబంధించిన ఒక సూచన అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, మొత్తానికి ఇద్దరు సాక్షులు వస్తారు, వారు చనిపోతారు, వారి శవాలు యెరూషలేములో నడివీధిలో పడి ఉంటాయి, అందరూ చూస్తారు. 3.5 రోజుల తర్వాత వారు మరలా బ్రతుకుతున్నారు. అదెంత అద్భుతం! సరే, చనిపోవటం ఒకే, చనిపోయినాక ప్రపంచమంతా చూడటం ఒకే. కానీ ప్రపంచమంతా చూస్తూ ఉండగా ఆ ఇద్దరు సాక్షులు లేచి నిలబడి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతారు. ఇది ఎలా జరుగుతుంది? ఈ అద్భుతాన్ని ప్రజలు ఎలా వీక్షించగలుగుతారు? అర్థం చేసుకోండి. అంటే ఆ ఇద్దరు సాక్షులు మరణించినప్పుడు పరలోకంలో నుంచి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశిస్తుంది. అది యేసుక్రీస్తు వారు సమాధిలో ఉన్నప్పుడు దేవుని జీవాత్మ ఆయనలో ప్రవేశించినట్టుగా ఇద్దరు సాక్షులు నడివీధిలో చనిపోయి శవాలుగా పడి ఉన్నప్పుడు దేవుని యొక్క జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశిస్తుంది. వారు లేచి నిలబడతారు. ఆ తర్వాత ఇక్కడికి ఎక్కిరండి అని ఒక స్వరం వారికి వినిపిస్తుంది. వెంటనే వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతారు. ఈ అద్భుతం మన కాలంలో మనం చూడంగాని, మరి సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలంలో ఇద్దరు సాక్షులు రావడం, సాక్ష్యం చెప్పడం, సువార్త ప్రకటించడం, మరణించడం, పునరుద్ధానులై తిరిగి లగవటం, పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోవడం, మరి విడిచిపెట్టబడిన మానవ జాతి మొత్తం అప్పుడు చూస్తారని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు బైబిల్లో ఉన్న విషయం వారికి గుర్తొస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం, అసలు ఇద్దరు సాక్షుల్ని దేవుడు భూమి మీదకి ఎందుకు వస్తున్నారు, భూమి మీదకి దేవుడు ఎందుకు పంపిస్తాడు, తర్వాత వాళ్ళిద్దరు ఎందుకు చంపబడుతున్నారు, ఆ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇద్దరు సాక్షులు భూమి మీదకి ఎందుకు వస్తున్నారు?
అంటే దేవుడు వారిని ఎందుకు పంపిస్తాడు? సరే వచ్చారు అనుకోండి, తర్వాత వాళ్ళు ఎందుకు చంపబడుతున్నారు? తర్వాత వారు ఎందుకు తిరిగి లేచి పరలోకానికి వెళుతున్నారు? ఈ ప్రశ్నలకు క్లుప్తంగా మనం జవాబు చూడాలి. ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచించాలి. మొదటి ప్రశ్న, దేవుడు ఈ ఇద్దరు సాక్షుల్ని భూమి మీదకి ఎందుకు పంపిస్తున్నారంటే ప్రియులారా అర్థం చేసుకోండి. సంఘం ఎత్తబడి వెళ్ళిన తర్వాత ఎడవబడినటువంటి మానవ జాతి సంఘం ఎత్తబడిందని నమ్మటం లేదు. బాగా అర్థం చేసుకోండి. సంఘమే ఎత్తబడి వెళ్ళిపోతుంది. విడిచిపెట్టబడినటువంటి మానవ జాతి ఏమనుకుంటున్నారు? బోరోతబడింది, సంఘం ఎత్తబడింది, వారు వెళ్ళిపోయారు అనుకోవట్లేదు. కొంతమంది కనపడలేదని కంగారు పడుతున్నారు, వెతుకుతున్నారు. చివరికి ఏమనుకుంటారంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు, లేక గ్రహాంతర జీవులు వచ్చి వీరిని తీసుకెళ్ళి ఉంటారు అని అలా అనుకుంటారు. కానీ సంఘం ఎత్తబడింది అనే విషయాన్ని భూమి మీద ఉన్న ప్రజలు నమ్మరు. ఎందుకంటే అప్పుడు సైన్స్ ఇంకా అభివృద్ధి అవుతుంది. ఈ నాస్తికవాదం, హేతువాదం పెచ్చిమీరిపోతాయి. మనుషుల్లో అవిశ్వాసం పెరిగిపోతుంది. అందువల్ల సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన వారికి గ్రహింపు రాదు. విడవబడిన వారు ఆ విషయాన్ని నమ్మరు. వాళ్ళు ఏమనుకుంటారు? గ్రహాంతర జీవులు ఉన్నాయని ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం కదా, వాళ్ళు వచ్చేసారు, వచ్చి మన భూమి మీద దాడి చేసి కొంతమందిని తీసుకెళ్ళిపోయారు అనుకుంటారు. కాకపోతే కొంతమంది బైబిల్ తెలిసిన వాళ్ళు, ఆ కాలంలో రక్షించబడ్డవాళ్ళు కొంతమంది అర్థం చేసుకుంటారు ఆ విషయాన్ని. కానీ ఎక్కువ మంది మాత్రం వారు ఏదో ప్రాంతానికి వెళ్ళిపోయారని ఆలోచిస్తారు, అలాగా వెతుకుతూ ఉంటారు. అందుకని ఇప్పుడు దేవుడు ఇద్దరు సాక్షులను భూమి మీదకు పంపిస్తున్నాడు. ఎందుకంటే సంఘం ఎత్తబడిందని రుజువు చేయటానికి. అరే బుద్ధి లేనోళ్ళారా, మీరు రక్షణ పొందలేదు, మీకు అవకాశం ఇచ్చినా కూడా మీరు ఉపయోగించుకోలేదు, అలాగే మీరు యేసుక్రీస్తు నమ్మలేదు, మీరు సువార్తను అంగీకరించలేదు, మీ ఇష్టానుసారంగా పాపంలో జీవించారు, చివరికి సంఘం ఎత్తబడినాక కూడా ఆ విషయం కూడా మీరు నమ్మటం లేదు. కాబట్టి సంఘం ఎత్తబడిందిరా బాబు తెలుసుకోండి. వెళ్ళిపోయిన వాళ్ళంతా వేరే ప్రాంతానికి వెళ్ళారని మీరు అనుకోగాకండి, గ్రహాంతర జీవులు తీసుకెళ్ళారు అనుకోగాకండి. వారు ఒక సంఘముగా ఎత్తబడ్డారు. పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకొచ్చాడు. సంఘం దేవుని వద్ద ఉంది. ఈ విషయాన్ని తెలియపరచడానికి ఇద్దరు సాక్షులు వచ్చి ఏకీభవించి ఏక మనసు కలిగి భూలోకంలో సువార్త ప్రకటిస్తారు. అది సంగతి. కాబట్టి ఈ ఇద్దరు సాక్షులు ఎందుకు వస్తున్నారంటే సంఘం ఎత్తబడిన తర్వాత మరి సంఘానికి సంబంధించిన విషయాన్ని భూమి మీద ఉన్న మానవ జాతికి రుజువు చేయటానికి వాళ్ళు వస్తున్నారు. అది అంతేకాదు, ఆ ఇద్దరు సాక్షులు వచ్చి ఏం చెప్తారో తెలుసునా? ప్రస్తుతం మిమ్మల్ని అంత్యక్రీస్తు అనే వ్యక్తి క్రీస్తు విరోధి పరిపాలిస్తున్నాడు, అతను మీరు నమ్మగాకండి, అతని మాట మీరు వినగాకండి, అతనికి లోపడొద్దు అని చెప్తారు వాళ్ళు. అది ఎందుకంటే ప్రపంచం అంతా క్రీస్తు విరోధి పరిపాలిస్తుంటాడు. ప్రజలేమో మోసపోయి నమ్మి అతని మాట వింటారు. అతని మాట వింటే నరకానికి పోతారు కదా. అందుకని అంత్యక్రీస్తు అనేవాడిని నమ్మొద్దు, అతడు మెస్సయ్య కాదు, దొంగ మెస్సయ్య, మీరు అతని మాట వినొద్దు, అతనికి లోబడొద్దని ఇద్దరు సాక్షులు చెప్తూ ఉంటారు. అంతేకాదు 7 సంవత్సరాలు శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు మీరు ఓర్చుకోండి, మీ ప్రాణాలు మీరు దక్కించుకోండి అని చెప్తారు. అంతేకాదు ఈ అంత్యక్రీస్తు అనేవాడు 666 నెంబర్ ముద్ర మీకు వేస్తాడు. ఆ ముద్ర మీరు వేయించుకోగాకండి, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఆ ముద్ర మీరు వేయించుకోవద్దు. ఆ ముద్ర వేయించుకుంటే దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని విడవబడిన వారికి ధైర్యం చెప్పేదానికోసం వారిద్దరు వస్తారు. చూసారా, విడవబడినటువంటి మానవ జాతి కొన్ని రుజువులు కనిపిస్తున్నాయి. ఏంటి? పరిపాలన చేస్తున్నప్పుడు అంత్యక్రీస్తు అని అతని మాట వినొద్దని చెప్తున్నారు వీళ్ళిద్దరూ. అలాగే సంఘం ఎత్తబడింది అని చెప్తున్నారు. 666 నెంబర్ ముద్ర మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయించుకోవద్దు, ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్తున్నారు. తర్వాత 7 సంవత్సరాల భయంకరమైన శ్రమలు వస్తాయి, మీరు ఓర్చుకోండి, అవసరమైతే ప్రభు కొరకు హతసాక్షులుగా మరణించండి, అప్పుడు మీకు రక్షణ వస్తుంది అని ఈ విధంగా ఆ ఇద్దరు సాక్షులు వచ్చి చక్కగా సాక్ష్యం చెప్తారు.
చక్కగా సువార్తను ప్రకటిస్తారు. వారు గోని పట్టగట్టుకొని మరి విజ్ఞాపన చేసేవారిగా మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ ఇద్దరు సాక్షులు వచ్చి వెళ్ళిపోతారు, మరణిస్తారు, తర్వాత పునరుద్ధరణలో తిరిగి లేచి వెళ్ళిపోతారు. ఇంకో ప్రశ్న ఏంటంటే, ఈ ఇద్దరు సాక్షులు అసలు ఎందుకు చంపబడుతున్నారు? వీరు ఎందుకు హతసాక్షులుగా మరణిస్తారు అంటే ఇక్కడ చిక్కు వచ్చింది. సంఘం ఎత్తబడి వెళ్ళిపోయిన తర్వాత అంత్యక్రీస్తు అనేవాడు, అబద్ధ ప్రవక్త అనేవారు భూలోకంలో ఉన్న ప్రజల్ని మోసం చేస్తూ ఉంటే ఇద్దరు సాక్షులు వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అది అప్పుడు విడవబడ్డ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒకవైపు ఏమో నేనే మెస్సియా అని అంత్యక్రీస్తు చెబుతుంటే, అబద్ధ ప్రవక్త ఏమో అతనికి నమస్కారం చేయండి, అతడే పరిపాలించడానికి యోగ్యుడు అని అబద్ధ ప్రవక్త చెప్తా ఉంటే, ఈ ఇద్దరు సాక్షులు ఏం చెప్తారు తెలిసినా, అతని మాటలు నమ్మొద్దు, అతడు మెస్సయ్య కాదు, అతడు దొంగ మెస్సయ్య అని వీళ్ళు చెప్తా ఉంటారు. ఈ విధంగా విడవబడ్డ వాళ్ళకి పిచ్చెక్కిద్ది. వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, చిక్కులో పడతారు. అటు అంత్యక్రీస్తు నమ్మాలా, ఇటు ఇద్దరు సాక్షులు నమ్మాలో అర్థం కాదు. అలాగా ప్రజలు గలిబిలవుతూ ఉంటారన్నమాట. అందుకని అంత్యక్రీస్తు అనేవాడు ఏం చేస్తాడంటే, ప్రపంచమంతా నా మాట వింటున్నారు, ఈ ఇద్దరు సాక్షులు కానీ చంపేస్తే ప్రజలకు రుజువైద్ది అని అతడు ఏం చేస్తాడంటే, ఆ ఇద్దరు సాక్షులను పట్టి బంధించి వారిని చంపేయటం జరిగిద్ది. అర్థమైందా? అప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారు? సంతోషిస్తారు. ఓహో, ఇద్దరు సాక్షులు చెప్పింది కరెక్ట్ కాదు, అంత్యక్రీస్తే మెస్సయ్య అని వాళ్ళు తాత్కాలికంగా వారి మనసు మార్చుకుంటారు. ఇద్దరు సాక్షులు మాట వదిలిపెట్టి అంత్యక్రీస్తుని నమ్మటం మొదలు పెడతారు. ఓకేనా? అయితే ఎప్పుడైతే ఇద్దరు సాక్షుల్లోకి జీవాత్మ వచ్చి వాళ్ళు బ్రతికి పరలోకానికి వెళ్ళిపోతారో మళ్ళీ మనసు మార్చుకుంటారు. అంటే ప్రజలు అస్థిరమైన స్థితి కదా, వెంటనే ప్రజలు మళ్ళీ మనసు మార్చుకొని కాదు ఇద్దరు సాక్షులు చెప్పిందే కరెక్టు, ఈ అంత్యక్రీస్తుని మనం వ్యతిరేకించాలని అప్పుడు వ్యతిరేకించడం మొదలు పెడతారు. అంటే ఇద్దరు సాక్షులు చెప్పింది సత్యం కాకపోతే వారు ఎలా బ్రతికారు, ఎలా పరలోకానికి వెళ్ళారు? కాబట్టి వారు చెప్పిందే సత్యం అని అప్పుడు ప్రజలు అంత్యక్రీస్తుని వ్యతిరేకించడం మొదలైంది. అతనికి రివర్స్ అవుతారు. ఆ సమయంలో అంత్యక్రీస్తుకి ఇశ్రాయేలు ప్రజలకు మధ్య యుద్ధం కూడా జరుగుతుంది. ఆ విషయం తర్వాత మీకు చెప్తాను. ఆ సమయంలో అనేక మంది క్రైస్తవులుగా మార్చబడి హతసాక్షులుగా చనిపోవటానికి ముందుకు వస్తారు. అనేకులకి మనోనేత్రాలు తెరవబడతాయి. కారణం ఏంటంటే, ఆ ఇద్దరు సాక్షులు చెప్పినటువంటి ఆ సాక్ష్యాన్ని బట్టి, వారు చెప్పిన సువార్తను బట్టి, వారు చేసిన ప్రార్థనను బట్టి, వారు ఇచ్చినటువంటి ఆ రుజువులను బట్టి చాలామందికి విశ్వాసం కలుగుతుంది. అనేక మంది ఆ సమయంలో రక్షణ పొందటానికి ముందుకు వస్తారు, సాక్ష్యం చెప్పటానికి ముందుకు వస్తారు, హతసాక్షులుగా మరణించటానికి ముందుకు వస్తారు. అంతేకాదు, ఈ ఇద్దరు సాక్షుల తర్వాత 144,000 మంది ఇశ్రాయేలు జాతిలో నుంచి శేషిత ప్రజ బయలుదేరతారు. 12 గోత్రాల్లో నుంచి, ఒక్కొక్క గోత్రంలో నుంచి 12,000 మంది చొప్పున మొత్తం 144,000 మంది శేషిత ప్రజ మరి భూలోకంలో సాక్ష్యం చెప్పడానికి బయలుదేరతారు. సో ఈ విప్లవం అంతా ఎలా వస్తుంది, ఈ స్పందన అంతా ఎలా వస్తుందంటే ఇద్దరు సాక్షుల ద్వారా వస్తుంది. అది కాబట్టి ప్రియులారా, రహస్య రాకడలో సంఘము ఎత్తబడిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఇద్దరు సాక్షులను భూలోకానికి పంపించి విడవబడినటువంటి మానవ జాతికి ఒక అవకాశం కలిగిస్తాడు. సో ఆ ఇద్దరు సాక్షులను బట్టి ఇశ్రాయేలు జాతిలో 144,000 మంది బయలుదేరుతున్నారు. అలాగే మానవ జాతిలో లెక్కింపులేనంత జనసమూహం చక్కగా ఆ శ్రమల కాలంలో రక్షణ పొందటానికి ముందుకు వస్తారు, హతసాక్షులుగా మరణించడానికి ముందుకు వస్తారు. ప్రపంచమంతా గందరగోళంగా ఉండిద్దన్నమాట. అంత్యక్రీస్తు నమ్మేవాళ్ళు ఒకవైపు, మరి క్రైస్తవులుగా మారేవాళ్ళు ఒకవైపు, ఇశ్రాయేలు ప్రజలకి చాటు నుండి సహాయం చేసేవాళ్ళు ఒకవైపు. ఈ విధంగా విడవబడినటువంటి మానవ జాతిలో మళ్ళీ రకరకాల గ్రూపులు బయలుదేరుతూ ఉంటాయి. అయితే దేవుడు మాత్రం మానవ జాతికి అవకాశం ఇస్తున్నాడు. కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత కృపాయుగం సమాప్తం అయిపోతుంది. ఆ సమయంలో దేవుని యొక్క ఉగ్రత జరుగుతూ ఉండిద్ది. ఒకవైపు ఆయన ఉగ్రత చూపిస్తూనే మరొక వైపు మానవ జాతికి అవకాశం ఇస్తాడు. విలాపవాక్యాల్లో చెప్పినట్లుగా నీవు కోపగించుచునే వాత్సల్యత చూపుచున్నావు అంటాడు. ఎంత గొప్ప మాట అండి అది.
నీవు కోపగించుచునే వాత్సల్యతను చూపుచున్నావు. అంటే ఒకవైపు కోపం, మరొకవైపు వాత్సల్యత. ఒకవైపు దేవుడు తన ఉగ్రతను చూపిస్తుంటాడు, మరొకవైపు మానవ జాతి రక్షణ పొందటానికి అవకాశం ఇస్తున్నాడు. సో ఇద్దరు సాక్షుల ద్వారా విడవబడిన మానవ జాతికి ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని చాలామంది ఉపయోగించుకొని రక్షించబడతారు. క్రీస్తు కొరకు హతసాక్షులుగా మరణిస్తారు. హతసాక్షుల సమూహం ఉంటుంది. మొదట 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో రక్షించబడేవాళ్ళు కొంతమంది ఉంటారు. చివరి 3.5 సంవత్సరాల కాలంలో రక్షించబడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంత్యక్రీస్తుని వ్యతిరేకించేవాళ్ళు ఉంటారు. సో అంత్యక్రీస్తు అనేవాడు ఒకవైపు పరిపాలన చేస్తూ ఉంటాడు, కానీ మరి ఇద్దరు సాక్షుల ద్వారా అతనికి ఒక ముళ్ళుగా ఉంటుంది. అయితే తాత్కాలికంగా యుద్ధం చేసి అతను గెలిచినప్పటికీ చివరికి మరి అతను సత్యం కాదని ప్రజలందరూ తెలుసుకుంటారు. అయినప్పటికీ మరి 7 సంవత్సరాలు ముందే సంధి చేసుకున్నారు కాబట్టి, లేఖనాలు నెరవేరాలి కాబట్టి, ఇద్దరు సాక్షులు తర్వాత 7 సంవత్సరాలు అంత్యక్రీస్తు పూర్తిగా పరిపాలన చేసిన తర్వాత, యుద్ధంలో అతడు ఓడిపోయిన తర్వాత అతని రాజ్యం కుప్పగూలిపోతుంది. అప్పుడు క్రీస్తు రాజ్యం భూమి మీద స్థాపించబడుతుంది. అర్థం చేసుకోండి, సాతాను అంత్యక్రీస్తుకు అవకాశం ఇస్తాడు. అంత్యక్రీస్తు భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించి పరిపాలిస్తాడు. అయితే యేసుక్రీస్తు వారు ఆ రాజ్యాన్ని తీసివేసి మరి దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాడు. ఆ రాజ్యం యుగయుగాలు కొనసాగుతుంది. కాబట్టి మనం ఈ విషయాలు అర్థం చేసుకొని మరి సంఘం ఎత్తబడక ముందే మానవ జాతి కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి దేవుని యొక్క ఉగ్రత రాకముందే ప్రతి ఒక్కరూ రక్షించబడి ఎత్తబడే సంఘము కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యంతో, అవసరాలతో ఉన్న వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలని మీరు ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. గాడ్ బ్లెస్ యూ.